శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇదం బ్రహ్మం. ఈ విషయం గురించి ఒక 2 సంవత్సరంగా ఇంటర్నెట్ ద్వారా మాట్లాడుతున్నాము. ఆంధ్రదేశం చెందిన వాళ్ళు, ఇంకా ఉత్తర దేశం వాళ్ళు కూడా ఒక సెమినార్లో వాళ్ళు కలుసుకున్నారు. వేరే ప్రాంతం నుంచి ఎవరో మిజోరం నుంచి కూడా ఎవరో బ్రాహ్మడు ఉంటే ఆయన మాట్లాడారు. వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మాట్లాడారు. అన్ని చేశారు బాగా. అంటే ఇక్కడ భాగ్యనగరంలో ప్రారంభించిన ఈ సభలో వాళ్ళు కూడా వచ్చి కలుసుకోవటం అనేది, ఒరిస్సా నుంచి కూడా ఒక ఆయన సంస్కృత్ ఒక ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన సామవేదం షణ్ముగ శర్మ గారు మాట్లాడిన విషయం విన్నాము. ఈ కాన్స్టిట్యూషన్, భారతీయ సంవిధానం రాసిన సందర్భంలో మన పెద్ద స్వామి వారు ఆ డ్రాఫ్ట్ కమిటీ, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ కమిటీ, అక్కడి నుంచి వాళ్ళు ఫారిన్ నుంచి, బ్రిటిష్ నుంచి వచ్చినప్పుడు హిందూ న్యూస్ పేపర్, అక్కడ చెన్నైకి కొందరు వచ్చారు, విదేశం నుంచి ఎప్పుడు వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు. ఆ సందర్భంలో ఒక వేదశాస్త్ర పండితుల్ని, ఇంగ్లీష్ తెలిసిన వేదశాస్త్ర పండితుల్ని స్వామివారు పంపించారు వాళ్ళతో మాట్లాడటానికి. అగ్నిహోత్రం రామానుజ తాతాచార్య అని వేదశాస్త్ర పండితులు పంపించారు. ఇంకా కొందరిని పంపించి తర్వాత ఢిల్లీకి కూడా పంపించినారు. పటేల్ గారు, భీమరావు అంబేద్కర్ గారు, ఇంకా చాలామంది కలిశారు వాళ్ళు. ఆ డినామినేషన్ అని ఒక మాట చెప్తారు ఈ కాన్స్టిట్యూషన్లో. అంటే భారతదేశంలో అనేక సంప్రదాయ నమ్మకాలు ఉన్నాయి. కొత్తగా ఒక దేశం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ దేశంలో దేశం అని కొత్తగా ఒకటి, అంటే ఏమి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక దేశం మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, అంటే ఇంకా పెద్ద దేశంగా ఉండేది అది. దాని నుంచి ఒక పెద్ద భాగాన్ని ఇది వీళ్ళకి, అది ఇంకొకరికని నమ్మకాన్ని ఆధారంగా పెట్టుకొని దేశం ఒక విభజనం అని జరిగిన సందర్భంలో, అయితే స్వామివారి యొక్క ఆలోచన అది వేరు రకంగా ఉండేది. అప్పుడు సంతస్థాన్ అని దేశం అనేది ఒకటిగానే ఉండాలి, హిందుస్థాన్ పాకిస్తాన్ అని విభజనం మనకు అవసరం లేదు, కూడదు. సంతస్థాన్ అని పేరు స్వామివారి ఇచ్చిన పేరు ఈ దేశానికి. సేలం అనే అప్పుడు క్యాంప్ అక్కడ తమిళనాడులో వారి పర్యటనలో ఉన్న సందర్భంలో, సరే కొత్త దేశం అనేది ఏర్పాటు అవుతున్నది అన్నప్పుడు, అంటే వాస్తవాన్ని కూడా చూసుకోవాలి అనే స్థితి వచ్చినప్పుడు స్వామివారు ఈ కొత్త దేశంలో, అంటే దేశం పాతది అనుకోండి, కొత్త శాసన వ్యవస్థ అని దీంట్లో వారి నమ్మకాలను కూడా మనం పరిరక్షణ చేయాలి. తరతరాలుగా వారు పాటిస్తున్న ఎన్నో ఆచారాలు ఉంటాయి. ఈ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి అనేది కాదు, ఒక్కొక్క కమ్యూనిటీకి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఈ భారతదేశంలో. ఆ చెవులు కుట్టించుకోవటంలో కూడా తేడా ఉంటుంది. ఇక్కడ కుట్టించుకుంటారు, ఇక్కడ ఇప్పుడు ఫ్యాషన్ కోసం కుట్టించుకునే విషయం వేరు. కానీ ఆ కాలంలో ఏదో ట్రైబల్ అంటే ఇట్లా ఉంటారు, లంబాటి అంటే ఇట్లా ఉంటారు, ఇంకొకరంటే ఇట్లా ఉంటారు. ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో మర్యాదలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఈ దేశంలో, ఈ పెద్ద దేశంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఈ కుటుంబానికి సంబంధించిన ఇలా పొంగలు పెట్టాలంటారు, ఇలా కులదేవత పూజ చేయాలంటారు, పేరు పెట్టుకుంటారు. దాంట్లో కూడా ఒక నమ్మకాలు ఉన్నాయి. ఏదో 2-3 సంతానాలు, అది ఏదో ఇబ్బంది వస్తే తర్వాత పుట్టే అబ్బాయికి ఇలా పేరు పెడతారు, కుటుంబ శాస్త్రి అని పెడతారు, సన్యాసిరావు అని పెడతారు. ఇవన్నీ ఉంటాయి. ఈ దేశంలో అనేక నమ్మకాలు ఉన్నాయి దేశంలో. అందుకని
ఈ కొత్త దేశం ఏర్పాడైనప్పుడు వారి వారి నమ్మకాలను కూడా పరిరక్షణ చేయాలనే దానికి ఒక డ్రాఫ్ట్ స్వామివారి పంపించారు. ఆ ఇంగ్లీష్ పదాలన్నీ కూడా స్వామివారే సెలెక్ట్ చేసి డ్రాఫ్ట్ ఇచ్చి అది ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉంది. అందుకని దీర్ఘాలోచనతో దీర్ఘ దర్శనంతో వారు భావితరాలు అంటే అసౌకర్యాలు ఈ దేశంలో మారుతూ ఉంటాయి. అంటే దక్షిణ దేశం యొక్క పరిస్థితి ఒక రకంగా ఉండేది, అప్పుడు ఉత్తర దేశం యొక్క పరిస్థితి ఒక రకంగా ఉండేది. కొన్ని విషయాలు కాశ్మీర్లో కూడా బాగానే చేశారు అప్పుడు, అంటే గో సంరక్షణ ఇలాంటి విషయంలో కొన్ని మంచి పనులు జరిగినాయి. అందుకని కొత్త దేశంలో ఈ ధర్మ సంస్కృతిని మనం సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా పాటించాలి. దానికి ఆయన స్వామి షణ్ముగ శర్మ గారు చెప్పారే, ఎవరు పరిపాలన చేస్తున్నారో వాళ్ళకి మనం సహాయ సహకారాలు అందించాలి, వారిని అవహేళన చేయకుండా మనం వారిని గౌరవించాలి. మనం చేయటం మన బాధ్యత, మనం చెయ్యాలి. మనం చేయనప్పుడు చేస్తున్న వాళ్ళనైనా మనం పరిరక్షించాలి, గౌరవించాలి. అందుకని మనం ఆస్తికులుగా ఉండాలి. ఆస్తికులు అంటే భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ఆస్తికులు అనేది కాదు, శాస్త్రాన్ని నమ్ముకోవాలి మనం. అలా శాస్త్రాన్ని తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యం వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహార్హస్. అందుకని కొత్త ఈ భారతదేశంలో స్వామివారు చేసిన యోగదానం అనేది మహత్తరమైన, అంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో విషయాలు. ఈ దేశమే కాదు, పక్కన దేశం నేపాళం, అక్కడ ఏదో రాజకీయంగా ఏదో మార్పు వచ్చింది. ఏదో అహంకారం ద్వేషం వస్తే మనుషులు ఎలా ప్రవర్తిస్తారనే దానికి అక్కడ శంకరాచార్యుల కాలం నుంచి ఒక మంచి పద్ధతి జరుగుతుంది. వింధ్య దేశానికి ఇటువైపు పుట్టిన వాళ్ళు అక్కడ పూజలు అభిషేకాలు చేస్తారు. వింధ్యాత్తు దక్షిణే జాతాహ అని ఒక మాట చెప్తారు వాళ్ళు. అంటే ఆ అబ్బాయి పుట్టడం కూడా వింధ్య పర్వతానికి ఇటువైపు పుట్టిన వాళ్ళకే ఆ పూజ చేసే అవకాశం మనం కల్పించారు. శంకరాచార్యులు అక్కడ ఈ విధంగా ఆ పశుపతీశ్వరుడు ఆ స్వామికి పూజలు చేయాలి అని ఒక విధానం ఏర్పాటు చేశారు. ఈ కొత్త మార్పులు రాజనీతి పరంగా ఎప్పుడు వచ్చిందో అక్కడ నేపాళంలో ఒక 20 సంవత్సరం ముందు అది పేరు తెచ్చుకోవటం కోసమో ఏదో ద్వేషమో ఏమో తెలియదు, వీళ్ళు ఈ పూజారులు ఎందుకు పూజ చేయాలి, వీళ్ళు పక్కన దేశానికి చెందినవారు, మన దేశానికి చెందినవారు కాదు, ఏదో ఒకటి వాళ్ళకి. చాలా చోట్ల ఈ భూమిపుత్ర అనే కాన్సెప్టు మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ భూమి అంటే అది వరకే అనుకున్నారు వాళ్ళు, సరే భూమి అది అనుకుని వాళ్ళు హఠాత్తుగా ఏదో ఒక 10 మంది తీసుకొచ్చి వీళ్ళు రేపటి నుంచి వీళ్ళు పూజ చేస్తారు అంటే అధికారం చేతిలో ఉంటే. అప్పుడు కూడా ఏమైంది, అన్నీ నేను తీసుకుపోతాను ఈ ఆవుని అని విశ్వామిత్ర మహర్షి చెప్పటం అదైంది. పురాణ కథల్లో కూడా అదైంది. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం అంటే అది ఆ బలము ఏ రంగంలో కావాలో ఆ రంగంలో ఆ బలం కావాలి. అన్నీ ఆ బలం కూడా మనకు అవసరం. అది దాని యొక్క రంగం వేరు, దాని యొక్క ప్లేస్ అనేది వేరు, దీని యొక్క ప్లేస్ అనేది వేరు. తపస్సు యొక్క ప్లేస్ అనేది వేరు, శరీర బలం యొక్క ప్లేస్ అనేది వేరు. అప్పుడు అక్కడ ఉండే సుప్రీంకోర్టు, ఆ నేపాళానికి సంబంధించిన సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది. ఇది సంస్కృతి విషయము, నమ్మకం విషయము, అందుకని దీంట్లో మార్పులు చేయకూడదు అని ఇంటరీమ్ స్టే ఇచ్చి దాన్ని కాపాడింది, ధర్మాన్ని కాపాడింది. అంటే దీంట్లో భారతీయులు ఆ నేపాళ్ సిటిజన్ అనేది కాదు విషయం. ఒక అద్వైత తత్వజ్ఞాని శంకరాచార్యులు చేసిన ఒక ఏర్పాట్లో మార్పుకు అవకాశం లేదనే విషయాన్ని ఆ సుప్రీంకోర్టు ధర్మాన్ని తెలుసుకున్నారు కనుక అలా మంచి నిర్ణయం వెంటనే ఇచ్చి
దీంట్లో ఈ అధికార ప్రయోగం బల ప్రయోగం చేయకూడదు అని చెప్పారు. అది ధర్మం గురించి అవగాహన అంటే వాళ్ళు దేశం అనే విషయంలో వాళ్ళు స్పష్టంగానే ఉంటారు, కానీ ధర్మం అనేది ఒక సారాన్ని వారు గ్రహించినారు. అందుకని ఆ అల్లకల్లోలంలో మధ్యలో కూడా ఆ ధర్మం కాపాడబడింది ఆ న్యాయ వ్యవస్థ మూలాన. అందుకని వాళ్ళు మంచిగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు కర్ణాటక వాళ్ళు పూజ చేస్తున్నారు, జరుగుతుంది. అది అంటే ఒక మాట వచ్చినప్పుడు మన జయేంద్ర సరస్వతి స్వామి వారు నేపాళ ప్రముఖుల దగ్గర అప్పట్లో మహారాజు గారి దగ్గర ఈ వ్యవస్థ ఎలా జరుగుతుంది అనే విషయం గురించి, దీని యొక్క ప్రాముఖ్యత ప్రాశస్త్యం గురించి నేరుగా కూడా చెప్పారు. అలా అందుకని ఇది జరుగుతుంది. అందుకని ధర్మం గురించి తెలుసుకోవాల్సిన అవసరం భారతదేశమే కాదు, నేపాళం ఇంకా ఇతరత్ర కూడా మనకి అవసరం ఉంది. వీళ్ళు బ్రాహ్మణ గురించి చెప్పారు, ఇదం బ్రాహ్మం అనే దాని గురించి. అంటే దేశం యొక్క పురోగతికి అందరూ సహకరిస్తున్నారు, ఏం సందేహం లేదు దాంట్లో. అంటే సీమా ప్రదేశంలో మనకు ఇన్ఫర్మేషన్ అందించే వాళ్ళ నుంచి ఏంటి వాళ్ళు చెప్పకపోతే మనకేం విషయం తెలియదు. ఇప్పుడు ఈ కెమెరాలన్నీ వచ్చినాయి. ఇంతకాలంగా పరిరక్షణ జరుగుతుందంటే మేకలు మేపేవాళ్ళు, ఇంకే గుజ్జర్ అంటారు, ఎవరో ఉంటారు, వాళ్ళందరూ దేశభక్తితో పనిచేస్తున్నారు కనుకని మత్స్యకారులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే అందరిలో కూడా విజ్ఞానం ఉంది, అందరిలో కూడా విశ్వాసం అనేది ఉంది. వారి వారి ప్రత్యేకతను కాపాడుకోవాలి, అసూయ ద్వేషం లేకుండా ఈ దేశాన్ని మంచిగా జరపాలి. అంటే ఒకరు బాగుగా ఉన్నారు, ఇంకొకరు గుడిసెలో ఉన్నారు అంటే తేడా లేని లోకం ఉందా? భేదం లేని లోకం ఉందా? ఎక్కడైనా మనం భేదం లేదని చెప్తున్నాం, కానీ వాళ్ళల్లో కూడా ఏదో భేదం ఉంది. మొత్తంగా మనం చూస్తున్నాము, కానీ వాళ్ళల్లో కూడా ఏదో ఒక భేదం ఉంటుంది. ద్వేషం లేని లోకమే మనం కోరుకోవాలి, కానీ భేదం లేనిదనేది అసాధ్యం. ఆ భేదం ద్వేషానికి కారణంగా ఉండకూడదు, ఆ భేదం అనేది. కానీ ఈ దేశంలో అనేక భాషలు, అనేక నమ్మకాలు ఉన్న దేశంలో అందరినీ దగ్గరికి తీసుకొచ్చే భాష సంస్కృతం. అందరినీ దగ్గరికి తీసుకొచ్చే వంశ పరంపర ఈ బ్రాహ్మణుడిది. అందరినీ కలుపుకుని వీళ్ళ స్వభావం, వీళ్ళ ఆచారం, సాత్విక ప్రవృత్తి కారణం చేత దాంట్లో దేశంలో అనేక మార్పులు వచ్చినాయి. అర్థ వ్యవస్థలో మార్పు వచ్చినాయి, అధికార వ్యవస్థలో మార్పు వచ్చినాయి. పేదరికం ఒక ఇది, ఇంకొకటి విజ్ఞానం అందలేకపోవటం. ఇప్పుడు విజ్ఞానం టెలిఫోన్ చేయాలంటే అప్పుడు తంతి టెలిగ్రాఫ్ లేదు, ఫోన్ చేయాలి, ఇదన్నీ. ఇప్పుడు సెల్ ఫోన్ అన్నీ వచ్చింది. విజ్ఞానం చేత అనేక అనుకూలాలు జరిగినాయి, కానీ ఆ విజ్ఞానాన్ని మనం ఎలా వాడుకుంటున్నామనే దాంట్లో కూడా మన భవిష్యత్తు ఉంటుంది. విజ్ఞానం చేత మంచిది చేయవచ్చు, చెడుపు చేయవచ్చు. అందుకని మంచిది వాడుకుంటే మంచి ఫలితాలు ఇస్తాయి. అందుకని ఈ గ్రామ స్థాయి నుంచి ఈ బ్రాహ్మణ్యం అనే దాన్ని మనం కాపాడాలి. భగవద్గీత భాష్యంలో బ్రాహ్మణత్వస్య రక్షితేన రక్షిత స్యాద్ వైదికో ధర్మ. ఈ బ్రాహ్మణత్వం అంటే ప్రిన్సిపల్స్, వాల్యూస్, వైష్ణవ ఆహారం, శాకాహారిత, గో సంరక్షణం. ఇప్పుడు అన్ని డైలాగ్ అంటారు. డైలాగ్ అంటే ఆ డైలాగ్కి ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడే డైలాగ్ అనేది, సంవాదం అనేది సాధ్యం. దాంట్లో శక్తి ఉండాలి. శక్తి లేకపోతే ఆ సంవాదానికి వాళ్ళు మర్యాద అనేది ఉండదు. శక్తి అనేది ఉండాలి. ఈ ధర్మాన్ని ఈ దేశంలో కాపాడాలి. అంటే దేశంలో కూడా ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి దేశంలో కూడా. అంటే దేశం నడపాలంటే అది ప్రజాతంత్రం అని వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు
అది చూడాలి ఇది చూడాలన్నప్పుడు దీనికి సరైన అవగాహన ఈ శివలింగం పరమేశ్వరుణ్ణి అరుణాచలంలో శిరస్సు చూడాలని ఒక ఆయన, పాదం దర్శనం చేయాలని ఒక ఆయన, అంటే బ్రహ్మదేవుడు మహావిష్ణు ఇద్దరు ప్రయత్నం చేసినారని పురాణాల్లో చూస్తున్నాం మనం. లింగోద్భవ కాలం అంటారు. శివరాత్రి రోజు మధ్యరాత్రిలో లింగోద్భవ కాలం అంటారు. అది అలా ఈ సంస్కృతి యొక్క వైశిష్ట్యం, మూలం, శిఖరం, మూలం మనం చూడాలంటే దానికి మనకి ఆయుసు అంతగా లేదు, దానికి శక్తి సామర్థ్యాలు మనకి తక్కువ. కానీ ఈ ధర్మమే ఈ దేశాన్ని కాపాడుతున్నది. ఈ ధర్మాన్ని మనం కాపాడటానికి అంటే మెచ్యూరిటీ, ఈ దేశ ప్రజల యొక్క మెచ్యూరిటీ అనేది, పరిపక్వత అనేది మనం అనేక సందర్భంలో చూస్తున్నాం. దేశ నాయకుల యొక్క పరిపక్వతను కూడా చూస్తున్నాం. కానీ ఇది సప్లై ఆగిపోతే కష్టం. ఇది ఇప్పుడు కొందరు పని చేస్తున్నారు అని చేస్తున్నారు. కానీ ఇలాంటి ధర్మంలో ఆసక్తి కలిగే నేతలు, ఎట్లా ఈ నేతలో నూలన్నీ కలిపి ఒక బట్టలుగా చేస్తారో ఇలా ఈ నేతలు కూడా, లీడర్స్ కూడా మంచి మంచి లీడర్స్ కావాలి ఈ దేశానికి. పొలిటికల్ లీడర్సే కాకుండా గైర్ రాజనీతిక్, నాన్ పొలిటికల్ లీడర్షిప్ కూడా ఈ దేశానికి కావాలి. అదే శివానందమూర్తి గారు అలాంటి వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. అంటే అధికారులు వాళ్ళందరి చేత కూడా హోమాలు చేయించటం, సీమా ప్రాంతానికి పంపించటం, దానికి బలంగా, అంటే పొలిటికల్ లీడర్షిప్ కొన్ని విషయాల్లో వాళ్ళు పనిచేస్తారు, కొన్ని విషయంలో వాళ్ళకి పనిచేయటం అసాధ్యం కావచ్చు, లేదు సమయ సందర్భాన్ని బట్టి అనుకూలం లేకపోవచ్చు. కానీ దేశాన్ని నడపటానికి తోడుగా ఇలాంటి సేవా కార్యక్రమం చేసేవాళ్ళు, మన కుటుంబ వ్యవస్థని కాపాడేవాళ్ళు, దేవాలయ వ్యవస్థని కాపాడేవాళ్ళు, పుణ్యం పాపం అనే విషయాన్ని గురించి చెప్పేవాళ్ళు. అంటే ఎందుకు వాళ్ళు భయం కానీ ప్రియం కానీ ఎలా వస్తుంది? ఇది పాపం దోషం అనుకుంటే అది చేయకుండా ఉంటాం. ఇది పుణ్యం అనుకుంటే ఇలాగ చేయాలనే ప్రయత్నం చేస్తాం. కుంకుమ పెడితే పుణ్యం అంటారు. వేప చెట్టు ఉంది, వేప చెట్టులో పసుపు పోసి కుంకుమ పెట్టి పూజ చేస్తారు ఈ దేశంలో. అంటే ధర్మం పెద్దది కదా. ధర్మం అనేది అనేక దాంట్లో విభాగాలు ఉన్నాయి, ఎదురు చేస్తారు. గ్రామంలో చూస్తే ఎల్లమ్మ గుడి అంటారు, ఏదో ఒక యంత్రం ఉంటుంది. వేదశాస్త్రం అనేది ఒకటి, దానికి అనుగుణంగా దానికి తోడుగా ఉండే అనేక విషయాలు ఉన్నాయి. వేదశాస్త్ర నమ్మకాలకి ఉపోద్బలకంగా సహాయం చేసే అనేక నమ్మకాలు ఈ దేశంలో ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. ఇవన్నీ కాపాడటానికి ఎవరు కోఆర్డినేటర్స్, ఎవరు లీడర్గా ఉంటారో వాళ్ళు దుర్బలంగా కాకుండా, అధ్యాపకులు ఇంకా బలంతో కూడి పుష్టి అన్నారు. ఇప్పుడు ఏం చెప్పినప్పుడు పుష్టి అని ఒక మాట చెప్పారు నందన్ గారు. అలా పుష్టి, తుష్టి పుష్టిర్ మతిర్ ధృతి, అలా పుష్టి మార్గం అని కూడా ఒకటి ఉంది. వల్లభాచార్య ఆయన ఇక్కడ ఆంధ్రాకు చెందిన ఆయనే, భారద్వాజ గోత్రం, వెల్నాడు, 17వ తరం 18వ తరం వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అది పుష్టి మార్గం అంటారు. అది అలా ఈ పుష్టి, ఈ ధర్మానికి పుష్టి కలిగించాలంటే ఇప్పుడు ఇదం బ్రాహ్మంలాగా ఇప్పుడు తెలంగాణలో ప్రారంభం చేస్తామన్నారు, అక్కడ ఒక్కొక్క ప్రదేశంలో అన్నారు. ఇదన్నీ కావాలి. అంటే ఇది ప్రాదేశం మాత్రం ఉంటే చాలదు, ప్రాదేశం మాత్రం ఉంటే అది కాదు, ఒక్కొక్క ప్రదేశంలో కూడా ఉండాలి. ఇది ఈ ఇదం బ్రాహ్మం అనే వ్యవస్థ ఉండాలి.
వీళ్ళకి ధైర్యము, నమ్మకము, స్నేహము, శ్రద్ధ ఇవన్నీ తీసుకురావటానికి మళ్ళా ఒక సంఘం అనేది, సామాజిక సంఘం ఒకటి ఉన్నట్టుగా, హిందువులకి చాలా సంఘాలు ఉన్నట్టుగా ఈ ధార్మిక సంఘం ఋషి పరంపరని కాపాడేదానికి ఇది ఎవరికి పోటీ కాదు, ఎవరికి ద్వేషం కలిగించే వ్యవస్థ కాదు. తనను కాపాడుకోవడానికి ఆత్మరక్షణ సంస్థ, ధర్మరక్షణ సంస్థ. అంటే లౌకికంగా ఆత్మరక్షణ, ఉద్యోగం, ఉపాధి, ఇల్లు, పిల్లలు, ఇలాంటి వ్యవస్థ చేయటం ఒకటి. రెండవది ధర్మరక్షణ. ఈ ఆత్మరక్షణం, ధర్మరక్షణం చేస్తే లోకరక్షణం అతనంత తానుగా జరుగుతుంది. దీనికి ఈ మంచి ఆలోచన, అంటే ఈ జనరల్ డెవలప్మెంట్కి దీనికి ఏమీ విరోధం లేదు. అంటే అది జనరల్ డెవలప్మెంట్ అనేది అందరూ చేస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు చేస్తారు, ఇంకా ఎన్నో సోషల్ రోటరీ లైన్స్, రెడ్ క్రాసు, ఇది అన్నీ చేస్తారు వాళ్ళు. అది జరుగుతూనే ఉంటుంది. అది నీటి వ్యవస్థ, వైద్య వ్యవస్థ, ఇవన్నీ జరుగుతుంది. కానీ ఈ దేశంలో చట్టము, సమాజము, శాస్త్రం అని 3 విషయాలు ఉన్నాయి. శాస్త్రం అనేది తరతరాలుగా వస్తున్న విషయం. సృష్టి ఎప్పుడు భగవంతుడు సృష్టి అనేది ప్రారంభం చేసినారో, ఆ సృష్టి అనేది ప్రారంభం చేసినప్పుడే సృష్టింపబడిన ప్రజలు సుఖంగా, శాంతముగా, సౌజన్యంగా ఉండటానికి ఆయన ధర్మం అనే ఒక వ్యవస్థని ఆయన ఇచ్చినారు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాహ దాస్యంతే యజ్ఞభావితాహ అని చెప్పి ఆయన యశవో స్తిష్టకామధుక్ అని చెప్పి మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో ఇవన్నీ ధర్మం ద్వారా మీరు పూర్తి చేసుకోండి. జపం చేయండి, మౌనంగా ఉండండి, ఆహార నియమాలు పాటించండి, పారాయణాలు చేయండి, హోమాలు చేయండి, క్షేత్ర సందర్శనం చేయండి, ధర్మం పెద్దది, అలా నామకరణం చేయండి అని చెప్పి ఆయన ధర్మం ఇచ్చినారు. ఆ ధర్మాన్ని మనం ప్రధానంగా పెట్టుకొని అది ఇంటి వరకు అయినా కూడా ముందు ప్రారంభం చేయాలి. అది ఆ కాలంలో ఈ మహారాజులు దీన్ని గౌరవించిన ఒక కాలం ఒకటి. ఆ గవర్నమెంట్కి ఈ ధర్మానికి మంచి సంబంధం ఉన్న కాలం అనేది వేరు. ఇప్పుడు పరిస్థితి మారింది, నిర్ణయాలు మారినాయి. అలా ఉన్నప్పుడు ధర్మం యొక్క ప్రాశస్త్యాన్ని, మన ఇంపార్టెన్స్ దాన్ని మనం చెప్పాలి. ఎందుకు ధర్మం కావాలి, ధర్మం అంటే ఏమి? ఈ శృతి స్మృతి పురాణానాం ఆలయం అంటాం శంకరాచార్యుల గురించి. ఆ శృతి స్మృతి పురాణాల గురించి మనం చెప్పాలి. దీనికి ఇంటింటికి ప్రచారకుల్ని, ధర్మ ప్రచారకుల్ని మనం తయారు చేయాలి. ఈ సమాజానికి పనిచేసే ప్రచారకులని ఉన్నారు, ధర్మానికి ప్రచారం చేసేవాడిని మనం తయారు చేయాలి. ఇది బాగోదు, ఇదం నాదం అన్నారు, ఇదం న్యాయం, ఇదం వైద్యం, ఇవన్నీ ఒక్కొక్క విషయంలో కూడా చేయాల్సిందే. అంటే సమగ్ర వికాసం కావాలంటే అన్ని రంగాల్లో ఎవరెవరు ఏమేమి చేయగలుగుతారో సమాజ వికాసానికి అందరినీ ఒక మంచంలో, ఒక దీంట్లో తీసుకురావటం అనేది, ఒక వేదికపై తీసుకురావటం అనేది అవసరం. అందుకని ఇది ఏదో జాతివాదం అనే విషయం కాదు, ధర్మవాదం, కానీ ఇది జాతివాదం కాదు. ఇది సమాజానికి చెందిన విషయం. కానీ దీని మూలాన సమాజానికి మంచి జరగబోతుంది. అంటే అధ్యాపకులు మంచిగా ఉంటేనే వీరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన వాళ్ళు, లేదు వీరి వల్ల లాభం పొందే వాళ్ళకి కూడా మంచిది. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః. అది ఈ అగ్రజన్మ అనేది అది అగ్రంలో ఉండాలి, అగ్రాసనంలో ఉండాలి. అగ్రాసనంలో ఉండాలంటే దానికి మంచిగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంటే ప్రభుత్వం పరిపాలించింది ధర్మాన్ని అనేది ఒక సమయం. ఇప్పుడు
వ్యక్తిగతమైన ప్రయాసం, సాంఘికమైన ప్రయాసం చేత వేద పాఠశాలలు జరపటం, శాస్త్ర పాఠశాల జరపటం, కొత్తగా ఒక వ్యవస్థ ప్రచారం చేస్తున్నాం. పార్ట్-టైం వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని, అంశకాలీన వేద విద్యా యోజన. అంటే బ్రాహ్మణులుగా ఉండేవాళ్ళు ధర్మ విషయంగా ఏదైనా ఒక పేపర్ చదవాలి. అది సంగీతం కావచ్చు, జ్యోతిషం కావచ్చు, పురాణం కావచ్చు, వాల్మీకి రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు. ఈ లైఫ్ స్టైల్ ఏముంది అంటే ఇప్పుడు కొత్త విషయాలుగా మనకు చెప్తారు. ఇప్పుడు విదేశంలో ఇలా ప్రచారం జరుగుతుందని ఆయన షణ్ముఖ శర్మ గారు చెప్పారు. అంటే ఈ ధర్మం అనేది ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ధర్మం అనేది సామాజిక తత్వాన్ని చెప్తుంది. ఈ ధర్మం సామాజిక తత్వాన్ని చెప్పకపోతే ఈ శ్రీశైలంలో ఇన్ని సత్రాలు వచ్చి ఉంటాయా? రామేశ్వరంలో ఇన్ని అన్నదాన సత్రాలు ఉంటాయా? కాశీలో ఇన్ని సత్రాలు ఉంటాయా? కాళీ కంబళ్ వాళ్ళ అని బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళకి కంబళి ఇస్తారా? వైష్ణవీదేవిలో కర్ర ఇస్తారు, పైన వెళ్ళి దర్శనం చేసుకురండి, తోడుగా ఉంటుంది కరావలంబం. లక్ష్మీ నరసింహ మమదేహి కరావలమ్మ, అది కర్ర ఇస్తారా? ఇవన్నీ చేస్తున్నారంటే భాషా ప్రదేశానికి అతీతంగా ఈ ధర్మం అనేది చేస్తున్నారంటే ఈ దేశం యొక్క సంస్కృతిని నేడు ప్రతినిధిత్వం రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరు? ఈ భారతదేశం అంటే ఏమి, హిందూ సనాతన ధర్మం అంటే ఏదని చెప్పేదానికి ఆ బ్రాహ్మణుడు రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేసేదానికి దీనికి మీరు ఎవరు సెలక్షన్ ప్రాసెస్ కాదు. వీళ్ళు మీకు తరతరాలుగా ఋషులు సందేశం ఇచ్చారు, వేదం సందేశం ఇచ్చింది. ఆ బాధ్యతని మీరు స్వీకరించాలి. అధికారం అనేది వేరు, బాధ్యత అనేది వేరు అని చెప్పారు. ఇప్పుడు అలా ఈ బాధ్యతని, సామాజిక బాధ్యత ఇది బాధకు గురి అయిన విషయం. కానీ ఈ బాధ్యతని ధైర్యంగా దీన్ని మనం తీసుకుని ఈ ధర్మాన్ని కాపాడాలి, సమాజానికి ఏదైనా చేయాలంటే ఇది అవగాహన తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు చెప్పలేక లేదు, ఏదో వాళ్ళల్లోనే ఎవరు చేయాలో వాళ్ళకే ఆలోచన రావచ్చు, వచ్చే రోజుల్లో రావచ్చు. కానీ దానికోసము భవిష్యత్ తరం ఎవరున్నారో వాళ్ళకి మనం అందించాల్సిన విషయాల్ని మనం చేయాలి. దానికోసమే ఈ పార్ట్-టైం వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక చోట్లో కలవాలి, ప్రత్యేకించి కలవాలి. అప్పుడే ఉండే బలం అనేది మూల బలం, రిసర్వ్ అంటారు లౌకిక వీళ్ళ భాషల్లో, రిసర్వ్ అంటారు. ఈ మూల బలాన్ని కాపాడాలి. ఆ మూల బలం అనేది తగ్గిపోతున్నది, అది క్యాపిటల్. దాన్ని ఆ మూల బలం కాపాడాలంటే అందరూ కూడా కలుసుకుని ధర్మంలో నమ్మకాన్ని పెట్టుకుని, వేదశాస్త్ర పండితులు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇక్కడ వాళ్ళ యొక్క సలహాలన్నీ తీసుకొని వస్తుస్థితిని కూడా చూసి, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ అన్నారు, అది కూడా మంచి విషయమే. అది ఐఏఎస్ఏ మాత్రం కాకుండా సర్కార్లో ప్రవేశం, అది సర్పంచ్ కావచ్చు, సూపర్ ఇంజనీర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సర్కార్లో ప్రవేశం, గృహ ప్రవేశం. అలా దీంట్లో గవర్నమెంట్ ఆఫీసులో ప్రవేశం అనేది కూడా అవసరమవుతుంది. మంచి ఆలోచన, బాగుంది. దీంట్లో ఎక్కువ చెప్పేదానికంటే దీని కార్యకర్తలు రావాలి. దీంట్లో ఇది జాతివాదం అనేది కాదు, ధర్మవాదము, సమాజం కోసం చేస్తున్న మంచి పని. దీంట్లో అందరూ ముందుకు వచ్చినారు, అధికారులు అందరినీ కలిపినారు. దీంట్లో అందరినీ కలపటమే ఇది ముఖ్యమైన విషయం. ఇది వర్ణాక్షరమాల. దీనికి ఇదేం లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, ఈ ధర్మ పార్టీ. అంతేగాని ఆ పార్టీలు వేరు, పార్టీ అనేది వేరు. ధర్మం కోసం అందరూ కలవాలి, ధైర్యం నమ్మకం ఇవ్వాలి.
అంటే సంఖ్యలో తక్కువ కదా, లేదు ఎవరైనా ఇలా చెప్పేస్తారు, విమర్శన చేస్తారు, అక్షరం చూసి భయపడకుండా దీనికి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, యువతకి ధైర్యం అనేది ఇవ్వాలి వాళ్ళకి. అంటే 10 మందిలో ఎక్కడ జన సమూహం ఉందో అక్కడ కలుసుకోవటం అనేది ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఇద్దరు మాత్రం కూర్చుని తపస్సు చేస్తూ కూర్చోవాలి, లేదు ఈ భాషని కాపాడాలి, ఈ సంస్కృతి కాపాడాలంటే గట్టి నమ్మకం ఉండాలి. దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురువిభో అని. అందుకని ఈ ధైర్యాన్ని ఇవ్వటానికి భావితరానికి ఇప్పుడు ఎవరు అనుభవజ్ఞులు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు అందరూ కూడా వేస్టేజ్ లేకుండా, అంటే రిసోర్సెస్ అన్నీ వ్యర్థం చేయకుండా, వ్యయం చేయకుండా సరైన పద్ధతిలో, అంటే మీరు అందరికీ పనిచేసి పెడతారు. ఇప్పుడు మీకోసం మీరు పని చేసుకోవాల్సిన సమయం ఇది. మీరు అమెరికా నుంచి అన్ని చోట్ల ప్రెసిడెంట్లకు అడ్వైజర్గా ఉంటారు, ఉంటే అక్కడ ఏదో తెలుగు ఇంటి పేరు ఉంటుంది. మెడికల్ అడ్వైజర్ అంటారు, సైన్స్ అడ్వైజర్ అంటారు. ఇక్కడ కూడా మీరు అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఒక బ్రాహ్మణులు అడ్వైజర్గా ఉంటారు ఇక్కడ ఢిల్లీలో కూడా. అందరి కోసం అడ్వైసు మీరు చేస్తున్నారు, వాళ్ళు అవసరమైనప్పుడు మిమ్మల్ని వాడుకుంటారు, అదన్నీ ఉంటుంది. ఇప్పుడు మీరు మిమ్మల్ని చూసుకోవాలి, మిమ్మల్ని చూసుకోవాల్సిన సమయం ఇది. ఇది స్వార్థం అనేది కాదు, అంటే వంశాన్ని కాపాడటం మన కర్తవ్యం, అంతేగాని ఇది ఏదో స్వార్థం అని సీమితం అనేది కాదు. అంటే ఇల్లు బాగు చేసుకుంటే కదా మీరు అతిథిని పిలుస్తారు, ఇంట్లో వంటం చేస్తే కదా అతిథి కూడా వస్తారు. అందుకని ఇది సంకుచిత భావం అనేది కాదు, ఇది ఏదో విరోధ భావం కూడా కాదు, ఎవరికో వ్యతిరేకం చేయటానికి అనేది కాదు. ఇది ఆత్మరక్షణం, ధర్మరక్షణం అన్నట్టుగా ఇంకేమేముందో అంత ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఇదివరకే చెప్పినాము, ఈ పొదిలి అనే ఊర్లో ఈ సనాతన ధర్మ సేవా గ్రామం అనేది ఏర్పాటు అవుతున్నది. 30 ఎకరం దీంట్లో అది 30 ఎకరంలో ఏర్పాటు అవుతున్నది. సిబిఎస్ఈ స్కూల్కి కూడా అప్లికేషన్ అనేది పెట్టబోతున్నారు. అక్కడ ఈ ఉభయ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ ఏవం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి చదువుతున్న అబ్బాయిలు అక్కడ ఈ పాత విద్యలు, అంటే పెద్ద బాల శిక్షలాగా అమరకోశము, శబ్దము ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళకి పూజ, పంచాంగం చూడటం, బేసిక్ ఐడియా అబౌట్ సనాతన ధర్మ, దానికోసం ఒక ఏర్పాటు సబ్సిడీలో జరగబోతుంది. సబ్సిడీ అంటే అబ్బాయిలకి సబ్సిడీలో ఎడ్యుకేషను, అంటే సమాజానికి దాంట్లో ఒక సంబంధం అనేది ఉండాలి. ఆడవాళ్ళ ఎడ్యుకేషన్ ఉచితం అనేది జనరల్గా ఒక పాలసీ లాగా పెట్టుకుని జరుగుతుంది ఈ కార్యక్రమాలు. అలా తెలంగాణలో కూడా కామకోటి పుణ్యభూమి ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటైంది. తద్వారా తెలంగాణ ప్రాంతంలో కూడా అలా సనాతన ధర్మ సేవా గ్రామము, ఇంకా అనేక బ్రాహ్మణుడికి సంబంధించిన, ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు చేయటానికి ఇక్కడ కూడా ఒక ఏర్పాటు ప్రారంభం అవుతుంది. అందుకని ఈ దేశంలో మన ధర్మాన్ని, సంస్కృతిని, సమాజాన్ని కాపాడటానికి సంకల్పం చేయాలి, సమయం ఇవ్వాలి, సామర్థ్యాన్ని ఇవ్వాలి, సంపదల్ని ఇవ్వాలి. సమయము, సామర్థ్యము, సంపద, ఆ 3 ఈ బ్రాహ్మణ సమాజం తరఫున ఈ ఇదం బ్రాహ్మం సంస్థకి మీరందరూ కూడా చేస్తూ, అంటే సమాజంలో మార్పు అనేది వస్తుంది. ఇక్కడ కొన్ని ఉత్తర దేశానికి చెందిన అధికారులు కూడా వచ్చారు ఇక్కడ. అక్కడ కూడా ఈ అంశకాలీన వేద విద్యా యోజన కోసం ఏర్పాటు జరుగుతున్నారు. బిలాయిలో, ఛత్తీస్గఢ్లో గంగా, గీత, గోమాత, గాయత్రి
ఈ 4 గురించి పాఠాలు నేర్పిస్తూ సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ కోసం శంకరాయ స్కూల్ అని అక్కడ బిలాయిలో ఉంది, అక్కడ మాట్లాడాము. అక్కడ ఒక హాస్టల్ ఏర్పాటు చేసి ఉదయము సాయంత్రము వాళ్ళు ఈ ధర్మ విద్యను నేర్చుకుంటారు. దానికి అంత వ్యవస్థ అన్ని జరుగుతున్నది. అలా గంగా కావేరి బ్రాహ్మణ సభ అనే ఒక ఏర్పాటు కూడా చేసి దక్షిణ బుద్ధి ఉత్తర శక్తి అనే ఒక అభిప్రాయంతో అక్కడ అర్చకుల కోసరం కూడా పండా పూజారి పురోహిత్ కళ్యాణ్ యోజన, అంటే దేశం యొక్క ధార్మిక స్వరూపాన్ని ఇప్పుడు మనం తయారు చేయాలి. భౌతిక స్వరూపాన్ని తయారు చేశారు, ఇంకా చేస్తున్నారు. ధార్మిక స్వరూపం భారతదేశంది ఏమి? అందుకని అక్కడ ఉత్తర దేశంలో కూడా మనం ఈ వైదిక సంస్కృతి బ్రాహ్మణ్యాన్ని కాపాడటం కోసము హర్ పంచాయత్ మే పండిట్ జీ హోనా, హర్ మందిర్ తిరుపతి హోనా అని చెప్పి సంస్కృతి ధామ్ అని ఒక ప్లాన్ చేస్తూ దానికోసం కొన్ని ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఈ గోత్ర పుస్తకం అని ఒకటి అచ్చివేశాం. బెంగాలీలో, ఒరియాలో, గుజరాతీలో, మలయాళంలో, తెలుగు, కన్నడం, తమిళ్ ఈ భాషలో అంతా ఈ పెద్ద బాల శిక్షలాగా ఒక పుస్తకం తయారు చేశాము. అది అందరికీ వినియోగం చేస్తున్నాం అక్కడ ఆ ప్రదేశంలో. అంటే వేదిక్ నేషనలిజం. నేషనలిజం అంటే ఏమి? ఈ దేశంలో కన్యాకుమారి టు కాశ్మీర్ దేన్ని మనం నేషనలిజం అంటాము? భూమి మాత్రమా? దేని ద్వారా నేషనలిజం అనే దాన్ని మనం గౌరవిస్తాం అంటే సంస్కృతి, నమ్మకాలు, తల్లిదండ్రుని గౌరవించటం, కుటుంబం సమైక్యతగా ఉండటం, ఉమ్మడి కుటుంబం అనేది, అవిభక్త కుటుంబం అనేది, ఇంకా తిలకధారణం, గో సంరక్షణ, నదుల్ని గౌరవించటం. దీనికి ఇప్పుడు మనకి అదే చూసినాం కృష్ణరావు గారు. అదే అలా ఈ దేశంలో అంటే అపూర్వం అయిపోయింది. ఈ ప్రాచీన సత్సంప్రదాయాలన్నీ చూడటం వినటం కూడా అపూర్వం అయిపోయింది. అపూర్వం అనేది ఈ సంప్రదాయం మూలానే దొరుకుతుంది. అపూర్వం అంటే పుణ్యం. రేర్ అనేది అయిపోయింది, ఈ అపూర్వం అయిపోయింది. ఈ పుణ్యం అనేది అపూర్వం అనే పుణ్యము అపూర్వం అయిపోయింది, రేర్ అయిపోయింది. అది కాకుండా మనం ఈ పుణ్యం సంపాదించే విషయాన్ని అంటే మీరు అనేక దీనికి హిందూ ధర్మానికి ఆపదల గురించి మీరు అన్నీ చూస్తున్నారు. అంటే శాస్త్రంలో ఇలా చెప్పారు, నదీ తీరే శతగుణం, సముద్ర తీరే కోటి స్యాత్, సిద్ధిస్థానేషు అనంతం స్యాత్. ఒక జపం చేస్తారంటే నదీ తీరంలో కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, వంశధార, ఇక్కడ పరిణీత, ఇక్కడ నదీ తీరంలో మనం జపం చేస్తే 100 గుణితంగా ఫలితం వస్తుంది. ఇంట్లో 10% ఫలితం వస్తుందంటే అక్కడ వెళితే 100% ఫలితం వస్తుంది. అదే సముద్ర తీరంలో ద్వారక, పురి, రామేశ్వరం ఇలా జపం చేస్తామనుకోండి, చేస్తే 1,000,000 గుణితంగా ఫలితం వస్తుంది. సిద్ధిస్థానేషు అనంతం స్యాత్. పెద్ద స్వామివారిది అధిష్టానము, ఇలా అనేక అధిష్టానాలు అక్కడంతా ఎక్కడ యోగులు మహర్షులు తపస్సు చేసిన స్థానం ఉంటుందో అక్కడికి వెళ్ళి జపం చేస్తే అనంతం అంత వస్తుంది. మనకి అన్ని లెక్కలేని అంత ఫలితం వస్తుంది. ఇప్పుడు సముద్ర తీరే అంటే సముద్ర తీరం ఎలా ఉందని మీకు తెలుసు. ఇక్కడ ఉండే సముద్ర తీరం జపం అనే చోటుగా ఉన్నది మారిపోయింది. ఇదన్నీ మనం చూడాలంటే దీనికి ముందు అధ్యాపకులుగా సమాజానికి అధ్యాపకులు, మీరు స్కూల్ మాస్టర్ మాత్రం కాదు బ్రాహ్మణుడే వారు, సమాజానికి అధ్యాపకులు. మీ యొక్క బాధ్యత అనేది సమాజానికి అధ్యాపకులు. అది సర్కారు గుర్తించింది లేదు అనే విషయం వేరు, కానీ మీరు గుర్తించాలి. అందరూ సాఫ్ట్వేర్ అయిపోయి అందరూ దాన్ని సరే చాలా మంచి విషయాలు జరిగినాయి, సాఫ్ట్వేర్ అన్నీ నాన్నగారు తీసుకొచ్చారు, అదన్నీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ దేశభక్తి
గ్రామాన్ని కాపాడాలంటే ఎన్ఆర్ఐని కూడా కలుపుకోవాలి. ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళని కూడా మనం చెప్పి వాళ్ళకి ఒక సంబంధం అనుబంధం ఉండాలి. అందుకే ఒక స్కీమ్ చెప్పినాం. $365 వాళ్ళు ఇవ్వాలి. ఎన్ఆర్ఐగా ఉండేవాళ్ళు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళారు కదా, అది దేనికోసం వెళ్ళారో అది ఉండని, కానీ ఈ దేశం యొక్క సంస్కృతి, సభ్యత, సదాచారాన్ని కాపాడటానికి, పోషించటానికి వాళ్ళు కూడా ధార్మిక సేవ అని ఒక పథకం కింద $1 ఒక రోజుకి, ఆ పాతకాలంలో తిరుపతి కోసం ఉండి అని పెడతారు గ్రామంలో, అలా వీళ్ళు ధర్మాన్ని కాపాడటానికి ఒక అమ్మాయి చదువుకు కానీ ఒక అబ్బాయి చదువుకు కానీ వాళ్ళు సహకరించాలి. ఎన్ఆర్ఐ అనేవాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఆస్ట్రేలియా, లండను, అమెరికా, కెనడా ఎక్కడ ఉన్నా అందరికీ ఈ సందేశం చెప్పి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ మళ్ళా మనం ఈ గ్రౌండ్ వాటర్ దాన్ని మనం బలం చేయాలి. ఇక్కడ తెలంగాణలో అలా మంచి పనులు చాలా జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ఇదివరకు ఇన్ని అడుగులో ఉండేది, ఇప్పుడు కొంచెం పెరిగిందని చెప్తున్నారు. అలా నీటి వ్యవస్థ ఇక్కడ పెద్దగా చేసినారని వింటున్నాము. అలా ధర్మ వ్యవస్థలో కూడా ఈ గ్రౌండ్ వాటర్ ప్రిజర్వేషన్ గ్రామ స్థాయిలో అక్కడ ఋషి పరంపరకు చెందిన వాళ్ళు ఎవరు ఉంటున్నారో వాళ్ళు అక్కడే ఇంకా సౌకర్యంగా ఉండటానికి, అంటే అక్కడి నుంచి మళ్ళా వచ్చేస్తే మరి తిరిగి వెళ్ళటం కానీ కష్టము. వాళ్ళు ఉంటే ఏదో చెప్తూ ఉంటారు, ఇది గంగా, ఇది యమున, కాశీని వెళ్ళి వచ్చినాము. ఈ దేశం యొక్క యూనిటీ గురించి చెప్పేవాళ్ళు బ్రాహ్మణులు. ఏ భాషకి చెందిన బ్రాహ్మణులైనా వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు రామనాథ్ అని పేరు పెట్టుకుంటారు, ఇక్కడ వాళ్ళు విశ్వనాథ్ అని పేరు పెట్టుకుంటారు. అందుకని ధర్మం అనేది సమైక్యతను చెప్తుంది కానీ భేదాన్ని, ద్వేషం, దూరాన్ని చేసేది కాదు, దగ్గరికి తీసుకొస్తుంది ధర్మం అనేది. ఈ విషయాన్ని లోకానికి అందించేదనేది వేరు. ప్రారంభంలో ఈ సమాజానికి చెందిన సదస్సులు మెంబర్షిప్ ఎవరు ఉంటారో, బ్రాహ్మణ సమాజానికి చెందిన మెంబర్స్ ఎవరు ఉంటారో అందరికీ కూడా దీన్ని చెప్పాలి. ఎలా స్వతంత్ర సంగ్రామంలో బ్రాహ్మణులు అనేక త్యాగాలు చేసి ఈ దేశం స్వతంత్రాని కోసం వాళ్ళు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, ఆస్తిపరులు అందరూ కూడా చాలా మంచి పనులు చేసి, అంటే అది ఒక సేవ కింద అయింది. అంటే మీరు తీసి ఇచ్చినారు, ఓకే, మంచిగా జరిపినారు, ఓకే, మీరు జరిపినారు, మిమ్మల్ని జరిపినారు, అది వేరు విషయం. కానీ అది విషయం వేరు, అది రాజకీయ విషయం అనేది అది వేరు. కానీ ఇప్పుడు అది పురాణ కథల్లో చూస్తుంటాయి, ఇది కొత్తది కాదు. ఇది మీరు పురాణాలను చూస్తే వరం తీసుకుంటారు, వరం తీసుకున్న తర్వాత అది పరీక్ష, ల్యాబ్ టెస్టింగ్ వేరెక్కడో ఉండదు, అక్కడే వచ్చి ల్యాబ్ టెస్టింగ్ అని ఉంటుంది. అది పురాణంలో ఉంటుంది అది. అందుకని బ్రాహ్మణుడికి ధైర్యం అనేది అవసరము. ఈ సంవత్సరము అక్షయ తృతీయ అండ్ పరశురామ జయంతి రెండు ఒకరోజు వచ్చింది. అంటే దానం ధర్మానికి అక్షయ తృతీయ అనేది ముఖ్యం, వీరం వివేకం అనే దానికి పరశురామ జయంతి అనేది ముఖ్యం. ఇలా వచ్చింది. దీన్ని మనం మంచిగా అందరూ కలిసి ఉండి చేయాలి. దీనికి అన్ని ప్రదేశం వాళ్ళు కూడా కలిసి ఉండి చేయాలి. ఆ రోజు ఇంతో కూడా చెప్పినాం, ఎవరో యూపీ నుంచి వస్తే, కొందరు వస్తే మనం కృష్ణరావు గారి దగ్గర సలహాలు తీసుకోండి అని చెప్పినాం. అక్కడ ఒక స్వామీజీ వచ్చారు అక్కడి నుంచి. వచ్చినప్పుడు మనం చెప్పినాం, ఇక్కడ ఆంధ్రదేశంలో ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ అనే దాన్ని, అంటే ఒక చట్టంతో ఒక సంబంధం, సర్కారుతో ఒక సంబంధం, ఒక శాసనంతో ఒక సంబంధం అనే దాన్ని ప్రారంభం చేసి ఆయన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ విషయం. అంటే ఇది డబ్బు అనేది ఒకటి ఉంటుంది, అది వేరు విషయం. కానీ మానసిక తత్వం, గవర్నమెంట్కి మనకి ఏం సంబంధం లేదు. గవర్నమెంట్కి ఇచ్చే సంబంధము మనకు లేదు ఇచ్చే సంబంధమే మాత్రమే, తీసుకునే సంబంధం లేదు. అదే బ్రాహ్మణుడికి రెండు అధికారం ఉంది.
ఇచ్చే అధికారం ఉంది, తీసుకునే అధికారం ఉంది. తీసుకునే అధికారం బ్రాహ్మడికే ఉంది, అది వేరు. కానీ బ్రాహ్మడు ఇచ్చేవాడుగా మారాలి. అది వ్యాపారం చేయాలి, ఇంకా ఎన్నో ఉద్యోగాలు చేయాలి. అన్నీ చేసి వ్యాపారంలో ధర్మం ఉంటుంది ఈ దేశంలో, ధర్మంలో వ్యాపారం ఉండదు ఈ దేశంలో. అది అందుకే ఈ దేశం యొక్క విశిష్టత. దానికోసం ఈ ధర్మాన్ని సామాన్య ధర్మం, విశేష ధర్మం. సామాన్య ధర్మం అనేది ఆల్ కమ్యూనిటీస్, ఏ ఆర్థిక స్తోమత ఉండే వాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ట్రైబల్ నుంచి ప్రారంభం చేసి అందరికీ ఉండే విషయం సామాన్య ధర్మం. సత్యం, అహింస, ద్వేషం లేకుండా ఉండటం, పనిచేసి బతకటం. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. శంకరాచార్యులు రెండూ చెప్పినారు. పనిచేసి సంపాదించండి అని చెప్పారు. ఎవరు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి సహకరించండి అని చెప్పారు. దేయం దీనజనాయిచ విత్తం, అది రెండూ చెప్పారు స్వామివారు. కనకధార స్తోత్రం ఆయనే మొదట్లో, ఆయన చిన్న వయసులో చేసిన మొదటి సామాజిక సేవ అనేది కనకధార స్తోత్రం. అందుకని ఆయన కడుపుని చూడలేదనేది కాదు, కడుపుతో పాటు మనస్సు కూడా చూడండి అన్నారు. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవ ముక్త. అందుకని వీళ్ళు అంటే విత్తనాన్ని కాపాడటం మనకి ముఖ్యము. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, సర్వత్ర పూజ్యతే అని చూసినాం మనం. భారతదేశేపి పూజ్యతే అనేది రావాలి. అది ఇప్పుడు కెనడాలో, అమెరికాలో, అన్ని చోట్ల వైట్ హౌస్లో కూడా దీపం వెలిగిస్తారు. అది ఈ ధర్మం యొక్క ఆవశ్యకతని వాళ్ళు తెలుసుకున్నారని వేరు. కానీ ఇది ఈ పుట్టిన భూమి ఎక్కడ ప్రారంభమైందో, ఈ అనాది అయిన ఈ ధర్మం ఎక్కడ ప్రచారంలో ఉండేదో, ఇక్కడ ఇది అభావం అనేది రాకుండా దీన్ని మనం పూర్ణంగా చేయటానికి నగరంలో మొదలుపెట్టి గ్రామంలో పర్యవసానం. గ్రామంలో ప్రారంభమయ్యి నగరానికి ఇప్పుడు ఈ ధర్మం వచ్చింది. ఇప్పుడు నగరంలో ఉండేవాళ్ళు జ్ఞానపరంగా మీరు కార్యక్రమాలన్నీ చేస్తూ, అంటే గోసేవ, చెట్లు పెట్టాలి, ఇంకేదో అనేక హోమాలు చేయాలంటే స్థలం కావాలి, నీరు కావాలి, ఈ విషయాలన్నీ మీరు గ్రామంలో చేయండి. ఆలోచన చేసేది, ఆదరణ ఇచ్చేది, ఫండ్ మొబిలైజ్ చేసేది కానీ, కొత్త టెక్నాలజీ తీసుకొచ్చేది కానీ, ఇదన్నీ మీరు ఇక్కడ సిటీలో ఉండేవాళ్ళు, నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా కలుసుకుని గ్రామ నగర సంబంధం వస్తే ఈ సమాజం ద్వారా జరిగిన దేశ సంక్షేమం ఇప్పుడు ధర్మ సంక్షేమంగా మీరు చేస్తూ తర్వాత లౌకికంగా వస్తుంది. కాలం అనేది అది ఒక చక్రం అనేది అది వస్తుంది. కానీ సైకిల్ పెడల్ అని ఒక వ్యాసం పెద్ద స్వామివారు రాశారు. దేశాటనం ఒక మాధుకరం అని ఒక ఆర్టికల్ రాశారు. అలా సైకిల్ పెడల్ అని ఒక ఆర్టికల్ రాశారు 1940s. అప్పుడు సైకిల్ అంటే ఇప్పుడు ఈ సైకిల్ మళ్ళా అది జరగాలంటే ఇప్పుడు మనం పెడల్ చేయాలి. అప్పుడు ఈ జనరేషన్కి చెందిన వారు ఈ పని అన్నీ చేసి ఒక స్కూల్స్ పెట్టడము, ఒక వాళ్ళకి హాస్టల్స్ పెట్టడము, స్కాలర్షిప్, మెంబర్షిప్, స్కాలర్షిప్, వర్షిప్. మెంబర్షిప్ అందరూ మెంబర్ అవ్వాలి. ఏ రంగంలో వీళ్ళు వంటవాళ్ళు అది కూడా పెట్టాలి. డ్రైవర్స్, వంటవాళ్ళు అందరినీ కలుపుకోవాలి. వాళ్ళకి ప్రవర ఉండే వాళ్ళందరినీ కలుపుకోవాలి. దీనికోసం దీంట్లో వీళ్ళు వాళ్ళు అనేది కాదు, దీంట్లో మెంబర్షిప్ అన్నీ పెట్టి, అంటే ఏది మనం దూరం పెట్టామో అదే ఇప్పుడు దొరకటం లేదు. ఎవరో ఒక ఆయన వాళ్ళ అమ్మాయిని ఈ హాస్టల్లో చేర్పించాలి అని ఒక ఐఏఎస్ ఆఫీసరు సిఫార్సు చేశారు చెన్నైలో. మాకు తెలిసిన వాళ్ళు వంట చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయిని చేర్పించారన్నారు. నేను చెప్పాను, వంట చేస్తున్నారని చెప్పండి అయ్యా, అది ఎందుకు వంట చేస్తున్నారని చెప్పాలి. వాళ్ళు కృషి చేసి పరిశ్రమపడి వాళ్ళు సంపాదిస్తున్నారు, అదేమీ ఇది కాదు అని ఒక ఆయన 76 బ్యాచ్ ఒక ఆయన తీసుకొచ్చారు, చెప్పారు. ఎందుకంటే
ఇది మన దీంట్లో ఏదైతే మీరు అద్వైత తత్వం అదని చెప్తున్నారో దాన్ని దీంట్లో సొసైటీలో అప్లై చేయాలి. దీంట్లో అప్లై చేసి ఆ వివాహాది సంబంధంలో కూడా ఇంకా వీళ్ళకి కూడా సరైన అవగాహన కలిగి, అంటే దేన్ని మ్యాచ్ అనే దాంట్లో అది మ్యాచ్ అనేది మ్యాచ్ కాకుండా, అంటే మీ ఆటలుగా కాకుండా ఇంకా ఇమాందారిగా అందరూ మంచిగా ఉండి వీళ్ళు ఆదర్శం అనే దాన్ని లోకానికి చూపించాలంటే వీళ్ళల్లో ఐకమత్యము, వీళ్ళల్లో కోఆపరేషను, ఇంకా గివ్ అండ్ టేక్ అనేది ఇదన్నీ కూడా చాలా ఉండాలి. అందుకని ఇప్పుడు ఇంటిని చూసుకోవాల్సిన సమయం ఇది. దేశము సమాజం అన్నిటికీ చేయాలి, దాంట్లో ఏమీ ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడు చేయాలి, దాని గురించి ఏం లేదు. కానీ దానికి ముందు ఇల్లు భద్రంగా ఉండాలి, ఇల్లు బలంగా ఉండాలి. ఈ భద్రంగా ఉండటానికి బలంగా ఉండటానికి పనిచేస్తే ప్రబలంగా మీరు కావచ్చు. ఈ భద్రత బలాన్ని తయారు చేయటానికి హోంవర్క్ మన పివి గారు ఇక్కడ వచ్చినప్పుడంతా మాట్లాడుతున్నప్పుడు నాన్నగారు మనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు, ఏ పని చేయాలన్నా హోంవర్క్ చేయాలంటారు ఆయన మనతో చెప్పినప్పుడు. అలా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇప్పుడు ఉద్యోగంలో వచ్చింది. ఇప్పుడు వర్క్ ఫార్ హోమ్ అండ్ హోమాస్ అండ్ అప్పుడు అది హోప్ ఇస్తుంది, స్కోప్ ఇస్తుంది. అది దానికి ప్రయత్నం అనేది నమ్మకమే కావాలి. నమ్మకం అంటే వివరాలు మనం తర్వాత కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సంకల్పం అనేది మొదట్లో ఉంటుంది. పూజ కానీ హోమాలు కానీ అన్నిటికీ ముందు సంకల్పం చేసే మొదలు పెడతారు. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని సమాజాన్ని కాపాడటానికి నా వంతు ఏమి చేసేదానికి అవుతుందో నేను చేసేదానికి నేను సిద్ధంగా ఉంటా అనే సంకల్పం తీసుకుంటే ప్రకల్పాలు చాలా వస్తాయి. తన్మేమన శివ సంకల్పమస్తు అంటారు ఈ మంత్రాలు చదివినప్పుడు. అలా మంచి సంకల్పం, సత్సంకల్పం, నాకెందుకులే, నా వరకు చేశాను, అది వారు చేసుకోవాల్సింది వారి బాధ్యత. నేను చెప్తే వారు వింటారా, నేను ఎందుకు చెప్పాలి, నన్ను అడిగినప్పుడు నేను చెప్తాను, ఇది కాదు. అనాహూత అధ్వరం గచ్చే. కొన్ని మంచు పనులకి పిలవకుండా ఉన్నా కూడా మనం వెళ్ళాలి. యాగాలు ఇలా కొన్ని చెప్తారు, అంటే దీనికి ముందుకు వచ్చి పనిచేయాలి, ప్రోయాక్టివ్. అలా రోల్ ఉంది కూడా. ఈ వేద పండితులు మేము వేరండి, శాస్త్ర పండితులు అసలు మేము వేరు, ఆఫీసర్లు వేరు, ఇది కాదు అలా కాదు. బ్రాహ్మణుడు ఒకటి. అదే అమెరికాలో అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడమన్నారు ఈ జూమ్ ద్వారా. మాట్లాడితే ఇప్పుడు మనం వాళ్ళకి చెప్పినాం, కమ్యూనిటీ ఫస్ట్, యూనిటీ మస్ట్ అనేది వాళ్ళకు మనం చెప్పింది. ఇది మీరు గుర్తించాల్సిన విషయం. మన వరకు ఏమంటే మనం మఠం అనేది అన్ని సమాజానికి అన్నీ చేయాలి. దానికోసమే కంచిలో, తిరుపతిలో ఇప్పుడు హోమాలు చేయిస్తున్నాం. స్వయంవర పార్వతీ హోమం అని అక్కడ యాదవులకి, కుమ్మరి వాళ్ళకి, నాయి బ్రాహ్మిన్సు, ఇంకా నాడార్సు, కోమట్లు, ఆర్యవైశ్య అందరికీ చేసినాం. తిరుపతిలో చేసినాము. ఇక్కడ అంటే మఠం అనేది అందరినీ కలుపుకొని వెళ్ళాలి. కానీ ఈ భారతదేశంలో ఒక్కొక్క సమాజానికి ఒక్కొక్క ఆచారం ఉన్నది, ఒక విచారం ఉన్నది. అది మనం గౌరవించాలి, దాన్ని కాపాడాలి, దీన్ని చూసుకోవాలి. ఈరోజు ఇక్కడ జరిగింది 1000 మంది, 600 మంది పైన వచ్చినారు ఈరోజు బ్రాహ్మణుల కోసము స్వయంవర పార్వతీ హోమం అని ఈరోజు జరిగింది. ఇక్కడ చాలామంది వచ్చారు, తీర్థం తీసుకున్నారు, పూజ సందర్శనం చేశారు. అలా ఇది ద్వేషము కల్పించడానికో అసూయ దీన్ని ఏర్పాటు చేసేదానికో కాదు. ప్రేమ, స్నేహం, దయ, భక్తి అన్ని సమాజంలో ఉండాలి. దానికి దుర్బలంగా ఉంటే, నేత దుర్బలంగా ఉంటే ఏం చేసేదానికి అవుతుంది? అందుకని లీడర్స్ని మనం బలం చేయాలి. వాళ్ళు రాజకీయ విషయాలు, ఇంకా వ్యాపార విషయాలు అదన్నీ వేరు. సొసైటీ యూనిటీ కోసము వీటిలో ఒక మంచి యూనిట్గా ఉండి, ఈ యూనిట్ అంటే పవర్ సప్లైలో యూనిట్ అంటారు కదా, ఈ యూనిట్ పవర్ సప్లై ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై యూనిట్ ఇది బలంగా ఉండేటట్టు మనం పనిచేయాలి. అందుకని ఇది ఏమీ
వేరేదో గుప్తంగా అనేది కాదు. గుప్తం అనేది కూడా ఒక నవావరణ పూజలో ఒక అంగం. గుప్తం, గుప్తతరం, ప్రకటం అని చెప్తారు. దానికోసం కొన్ని సమయాల్లో సరస్వతీ నది, గంగా యమున బయట కనిపిస్తుంది. వేదంలో చెప్పబడినది గంగా యమున గురించి వేదంలో చెప్పారు. సితాసీతే సరితో యత్ర సంగతే అని చెప్పి, సితం అంటే తెల్ల నది, అసితం అంటే తెల్ల లేని నది, అది యమున. ఈ రెండు నదులు ఎక్కడ సంగమం అవుతుంది అది పుణ్యమైన స్థలం అని చెప్పారు. అక్కడ అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది. అలా కొన్ని సందర్భంలో అంతర్వాహినిగా ఉండాలి, వాహినిగా కూడా ఉండాలి, ఒక సేనగా కూడా ఉండాలి. దీనికి ధర్మసేనగా అంటే సాత్విక సేన, అంటే యుద్ధం చేయని సేన, బలంతో కూడిన సేన, శాస్త్రాన్ని కాపాడే సేన. ఒక ఇద్దరు తంజావూరు ప్రాంతంలో ఇద్దరు, ఒక ఆయన మంత్రి, ఒక ఆయన అగ్నిహోత్రి, వాళ్ళిద్దరూ కూడా లోకానికి సేవ చేశారంట. మహీక్షి దీక్షిత ఉభౌ ఆహవేషు హవేషు చ శస్త్రే శాస్త్రే చ కుశలవు ఆహవేషు హవేషు చ అని చెప్పి త్రినామ ఆద్యంత నామానవు మహీక్షి దీక్షిత ఉభౌ శస్త్రే శాస్త్రే చ కుశలవు ఆహవేషు హవేషు చ. అక్కడ వీరికి మఠంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏమేమి మనసులో వారి సంకల్పాలు ఉన్నాయి, ఇవన్నీ వీరికి చెప్పడం జరిగింది. అప్పుడు వారు చెప్పింది, ఒక బ్రాహ్మణుడిగా సంతృప్తిగా ఉండాలి, ఏం దొరికిందో ఎల్లబసే అని చెప్పినట్టుగా సింప్లిసిటీ, మనకి ఆడంబర జీవితం పనికిరాదు, తృప్తిగా ఉండాలి. ఇవన్నీ బ్రాహ్మణుడిగా సంతృప్తి అనేది ఉండాలి. ఏం దొరికిందో, ఏం అవకాశం ఉందో దాన్ని బట్టి సంతృప్తి ఉండాలి. ఒక పీఠం యొక్క ఆధిపత్యం అన్నప్పుడు ఈ పీఠం యొక్క కార్యక్రమాల్ని ఇంకా విస్తరింప చేయటానికి ఒక క్షత్రియుడిగా ఉండాలని చెప్పారట. వాళ్ళు వారు చెప్పిన మాట, ఇదం బ్రహ్మం ఇదం శాస్త్రం అంటారు కదా వీళ్ళు. వారు పెద్ద స్వామి వారు వీరికి చెప్పిన విషయం, మన మనస్సులో సంతోషం, సంతృప్తి అనేది ఉండాలి. ఏం దొరికిందో, ఏమున్నో దాన్ని బట్టి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అప్పుడు కొన్ని కార్యక్రమాలు చెప్పారు. కాలటీలో కీర్తిస్తంభం కట్టాలి, అలహాబాదు త్రివేణి సంగమంలో శంకర విమాన మంటపం కట్టాలి. ఆ కాలంలో వారు బద్రీనాథ్, కేదార్నాథ్కి పిలిచారు పెద్దవారిని. అప్పుడు వారు వాహనం అంతా వాడరు కనుక అప్పుడు ఇంకా కొంచెం ఇంత పెద్ద పరివారం తీసుకుని వెళ్ళటం కష్టం అనుకున్నారా ఏదో, వెళ్ళలేదు. గడ్వాల్ మహారాజు పిలిచారు కానీ అప్పుడు వెళ్ళటం కుదరలేదు. అలా ఎక్కడెక్కడ వెళ్ళలేకపోయినారో అదంతా వీరు కవర్ చేశారు. బద్రీనాథ్, కేదార్నాథ్, నార్త్ ఈస్టు ఇవన్నీ. అలా ఇదన్నీ వారు విషయమని చెప్పి, అలా మీరు కూడా జపం చేస్తున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు ధ్యానము, శాంతి దానికోసం పనిచేయాలి. మన శక్తి సామర్థ్యాలు ఏముందో దాన్ని మనం వినియోగించి సమాజం యొక్క వికాసానికోసం ఏమేమి మంచి పని చేయటానికి అవుతుందో, మనసా వాచా కర్మణ ఏం చేయటానికి అవుతుందో దాంట్లో పరార్థం అందరి యొక్క వికాసం కోసం పనిచేస్తే ఈ సమాజం అనేది ఇంకా వికాసాన్ని పొందుతుంది. ఇది అవసరం కూడా. అంటే మనం మాట్లాడేది అనేది, ఈ దేశంలో అనేక వికాసాలు జరుగుతున్నాయి, వికారాలు జరుగుతాయి, వికాసం జరుగుతుంది. కానీ ఈ వికారం నుంచి వికాసం జరగాలంటే ఈ సమాజం మంచిగా ఉండాలి. మంచి చదువు, మంచి గౌరవం, మంచి సదాచారం, మనసులో సత్సంకల్పాలు, వీళ్లకు భద్రత. అంటే జీవిత విధానంలో కానీ ఇంకా సౌకర్యాల్లో కానీ అన్నీ ప్రొటెక్ట్ చేస్తే ఈ విజ్ఞానులు, సోషల్ ఇంజనీర్స్, మీరు సోషల్ ఇంజనీరింగ్ అంటారు ప్రజా దీంట్లో ఉండేవాళ్ళు. సోషల్ ఇంజనీరింగ్లో ఇంజిన్గా ఉండేవాళ్ళు వీళ్ళు, ఈ బ్రాహ్మణులు. అందుకని ఈ ఇంజిను అనేది భద్రంగా ఉండటానికి ఈ మంచి అవకాశం. దీన్ని మీరు చేస్తున్నది ఈ రోజుకి మాత్రం ఉపయోగపడే విషయం కాదు. మీరు ఈరోజు చేసే
ఈ సేవా సహకారాలన్నీ కూడా ఈ భావితరంలో భారతీయ వ్యక్తిత్వాన్ని, భారతదేశం యొక్క విశిష్టతని కాపాడే, భారతీయ దేశం యొక్క ఆత్మాని కాపాడే విషయం. అందుకని ఎవరు పొగడినా, ఎవరు విమర్శనం చేసినా ఈ పొగడతారా అని చూడాల్సిన అవసరం లేదు, విమర్శిస్తున్నారని భయపడాల్సిన అవసరం లేదు. అందుకని నిర్భయంగా ఈ ధర్మాన్ని, సమాజాన్ని కాపాడే ఈ ఆసక్తి మనకి చాలా సంతోషం కలిగించింది. అందరినీ దగ్గరికి తీసుకొచ్చినారు, అన్ని రంగం వాళ్ళు దీంట్లో కలుసుకున్నారు. ఇది మంచి అభివృద్ధి కలిగి తద్వారా ఈ దేశానికి మంచి ఒక ధార్మిక సేవ చేసే మంచి సంఘం తయారై ధర్మో రక్షతి రక్షితః అనే విధంగా మీరు ఇక్కడ దక్షిణ దేశంలో చేసే ఈ కార్యక్రమాలు ఉత్తర దేశానికి ఒక మంచి సంకేతం, సందేశాన్ని ఇచ్చేటట్టుగా, అంటే అప్పటి నుంచి ఇది ఆచార్య భూమి, ఇది ఇక్కడి నుంచి అందరూ వెళ్ళి అన్ని చేస్తూ ఉంటారు. నేపాల్కి వెళ్ళాం. నేపాల్కి వెళ్తే మార్గడే తింగల్ మదిని రైంద నన్నాళం అని ఈ తిరుపావై అక్కడ చెప్తున్నారు. జనక్పూర్ అనే ఊర్లో అక్కడ చూసినాం. అంటే శంకరాచార్యులు కాఠ్మాండూలో ఇవన్నీ చేశారు. ఇట్లా అందరూ కూడా ధర్మాచార్యులు ఇక్కడి నుంచి వెళ్ళి అంతా చేశారు. అలా ఈ సమాజంలో కూడా అందరూ కూడా పక్కన ఉండి అందరికీ ఉత్తర దేశ లీడర్స్కి అందరికీ కూడా ఇండిపెండెన్స్ మూమెంట్లో సలహాదారులుగా ఇక్కడ ఉండే దక్షిణ దేశం వాళ్ళు చాలా పనిచేశారు. ఈ సంకల్పం భగవంతుడి యొక్క కంచి కామాక్షి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ధర్మ సంవర్ధని అని పేరు, అమ్మవారి పేరు. 32 ధర్మపాలిని, 32 ధర్మాలు చేస్తుందట కంచి కామాక్షి అమ్మవారు. ఈ ధర్మాన్ని మంచి విధంగా కాపాడి తద్వారా మీకు సుఖశాంతి కలిగి సమాజానికి వికాసం కలగటానికి అమ్మవారిని ప్రార్థన చేద్దాం. హర హర శంకర, జయ జయ శంకర.